ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. భారతావనిలో కొన్ని లక్షల మంది జీవితాలను మార్చినటువంటిది శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత తెలుగులోకి అనువాదం కాకపోయి ఉంటే బాబా యొక్క వైభవం ఇంత అద్భుతంగా ఉండేటువంటిది కాదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, బాబా యొక్క వైభవం పెరగడానికి మనము అద్భుతమైనటువంటి మందిరాలను నిర్మించుకున్నాం, బాబాకు అద్వితీయమైనటువంటి పూజలు జరుగుతున్నాయి, వైభవం పెరిగిపోతుందని చెప్పి. కానీ శ్రీ సాయి బాబా యొక్క నిజమైనటువంటి వైభవం శ్రీ సాయి సచ్చరితనే తీసుకొచ్చింది. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత మన జీవితాలను మార్చడమే కాదు, శ్రీ సాయి సచ్చరిత చేతబట్టినటువంటి ఒక వ్యక్తి అనేక మంది జీవితాలను ప్రభావితం చేయగలిగారు. శ్రీ సాయిబాబా మార్గంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికమైనటువంటి సత్సంగాలు సాయిబాబా పైన మన తెలుగులోనే జరిగాయి. ఇందుకు ప్రధానమైనటువంటి భూమిక శ్రీ పత్తి నారాయణరావు గారు అనువదించినటువంటి శ్రీ సాయి సచ్చరిత. 1953 మే 19వ తేదీన తొలి తెలుగు సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి సందర్భం. రేపు మే 19వ తేదీకి 73 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇటువంటి అద్వితీయమైనటువంటి గ్రంథం గురించి మనం ప్రాథమికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ప్రచురితమవుతున్నటువంటి శ్రీ సాయి సచ్చరిత పారాయణ గ్రంథంలో చాలా మట్టుకు రచయితకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడా లేవు. మొదట 6 ఎడిషన్ల వరకు శ్రీ పత్తినారాయణరావు గారి యొక్క జీవితము, వారు ఏ విధంగా సచ్చరిత రచనకు పూనుకున్నారు, వారికి ప్రేరణ ఏమిటి, వారు ఎక్కడి వారు అనేటువంటి విషయాలు ఉండేటువంటివి. ఆ తర్వాత వచ్చినటువంటి ఎడిషన్స్లో దాది కనుమరుగైపోయింది. అందుకనే ఇంత మహిమాన్వితమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథం వెనుకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి, ఎందుకు పత్తినారాయణరావును బాబా గారు ఎంపిక చేసుకున్నారు? పత్తినారాయణరావుది హైదరాబాదు కాదు, లేకపోతే మహారాష్ట్రకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామం కాదు, ఎక్కడో తూర్పు తీరాన ఉన్నటువంటి, అంటే శ్రీకాకుళం ఇచ్చాపురానికి సంబంధించినటువంటి పత్తినారాయణరావు అనేటువంటి ఒక ట్యూషన్ మాస్టర్ను బాబా అనూహ్యంగా తన ఒడిలోకి లాక్కున్నారు. వారు తమ కుమారుడికి జబ్బు చేయడంతో, కుమారుడు 5 సంవత్సరాల వయసు ఉంటాడు, సంసారం పైన విరక్తి కలిగి భార్యను పిల్లల్ని వదిలి దేశాటన చేస్తూ వారు బయలుదేరుతారు. అటువంటి సందర్భంలో ముంబైలో కొద్ది రోజుల నుండి అక్కడ ఒక ట్యుటోరియల్లో పనిచేస్తారు. ఆ తర్వాత ఒక వ్యక్తి శ్రీ సాయి బాబాకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తే, ఈ జీవితానికి ఒక గురువు కావాలి, గురువే ఆధారం అనేటువంటి దాంతో పత్తినారాయణరావు గారు షిరిడీకి చేరుతారు. షిరిడీకి చేరిన తర్వాత వారికి కలిగినటువంటి అనుభూతి, షిరిడీలో మొదట ద్వారకామయిని చూసిన తర్వాత పత్తినారాయణరావు కలిగినటువంటి అనుభవం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు చెప్పారు, నా తదనంతరం వచ్చేటువంటి మహాత్ములు యోగీశ్వరులందరూ కూడా నా ప్రతిబింబాలే, అటువంటి ప్రతిబింబమే ఈరోజు షిరిడీలో ఉంది. అంతేకాదు మనకు 3 ద్వారకాలు ఉంటాయని చెప్తారు. ఒక ద్వారక సముద్రంలో కనుమరుగైపోయింది, మరొక ద్వారక ఇప్పుడు ఉంది భూమిపైన, 3వ అదృశ్య రూపంలో ఉండేటువంటి ద్వారక సాక్షాత్తు షిరిడీయే అని చెప్పి వారు బాబాను ధ్యానిస్తున్నటువంటి సమయంలో వారికి బాబా మొదటగా ఏ రూపంలో దర్శనమిచ్చారో తెలుసా? గణపతిగా దర్శనమిచ్చారు. అంటే శ్రీ సాయి సచ్చరిత రచనకు ఎవరికి మనం ఆది పూజ చేయాలి? గణపతికే కదా. అందుకనే హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరితలో రాస్తారు కదా, సాయే గణపతి, సాయే సరస్వతి, సాయే సమస్తం అనేటువంటి విషయాన్ని రాసినట్టు బాబా గారు పత్తినారాయణరావు గారికి మొదటి ధ్యాన స్థితిలో వారు గణపతిగా దర్శనమిచ్చారు. ఆ తర్వాత వారు గురుస్థాన్లో ఉండి ధ్యానం చేస్తూ ఉండగా బాబా ఆదిశేషుడి పైన శయనిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుగా వారు దర్శనమిచ్చారు. తర్వాత మహారాష్ట్రకు చెందినటువంటి ఒక గొప్ప పండితుడు పంగార్కర్ అనేటువంటి వ్యక్తిని కలిసినప్పుడు బాబాకు జరిగేటువంటి పూజా విధానం, బాబా వ్యవహరించినటువంటి తీరు, వారి దైవత్వాన్ని పరిశీలిస్తే వారు సాక్షాత్తు దత్తప్రభువే అని చెప్పి చెప్తారు.
ఈ విధంగా బాబాలో ఉన్నటువంటి సకల దేవతా స్వరూపాన్ని అర్థం చేసుకున్నటువంటి పత్తి నారాయణరావు గారికి ఒక సంకల్పం కలుగుతుంది. బాబా గారి యొక్క చరిత్రను తను అవగాహన చేసుకొని ఉపన్యాసాలు ఇవ్వాలని చెప్పి మొదట ట్రాన్స్లేషన్ చేయాలనేటువంటిది వారికి కలగలేదు. మొదట బాబా గారి యొక్క చరిత్రను అవగాహన చేసుకోవాలి. అప్పుడు వారు 4 నెలల కాలము షిరిడీలో ఉన్నారు. ఉండి వారి మనస్సులో హృదయంలో ఒకటే ధ్యాస, శ్రీ సాయి బాబా యొక్క నామస్మరణ. వారు అనుకున్నారు, బాబా నన్ను ఎంపిక చేసుకున్నారు, ఎంపిక చేసుకున్నటువంటి యొక్క నా ఆలోచనలు, నా హృదయము పవిత్రం కావాలి అని చెప్పి 1,000,000 నామజపాన్ని 4 నెలల సమయంలో షిరిడీలో చేస్తారు. 1,000,000 నామజపం చేసిన తర్వాత వారు శ్రీ సాయి సచ్చరిత గుణాజీ గారు రాసినటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పుస్తకాన్ని వారు 100 పేజీల్లో సంక్షిప్తంగా రాసుకుంటారు తెలుగులో. అంతేకాదు గుణాజీ గారు రాసినటువంటి శ్రీ సాయి సచ్చరితను అనేక మార్లు పారాయణ చేయడం వల్ల దానిపైన మంచి పట్టు సంపాదిస్తారు. ఆ తర్వాత గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో వారు సచ్చరిత పైన 100 ఉపన్యాసాలు చేస్తారు. ఉపన్యాసాలు చేసిన తర్వాత వారిలో ఒక సంకల్పం చిగురిస్తుంది. అదేమిటంటే షిరిడీకి రోజు రోజుకు కూడా వస్తున్నటువంటి తెలుగు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి గుణాజీ గారు రాసినటువంటి ఆ సంక్షిప్త చరిత్రను వారు తెలుగులోకి అనువదించాలనుకున్నారు. ఎందుకంటే బాబా మహాసమాధి అయిన తర్వాత 45 సంవత్సరాల వరకు, అంటే 1918 నుంచి 1953 వరకు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి సాహిత్యం తెలుగులో ఎక్కడా కూడా లభించలేదు. కాబట్టి తెలుగు జనావళికి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఈ అద్వితీయమైనటువంటి మాధుర్యాన్ని తెలుగులోకి మార్చాలనుకుంటారు. ఈ సంకల్పం వచ్చిన వెంటనే షిరిడీలో ఉన్నటువంటి శివనేశ్వర స్వామిని కలుస్తారు. వారితో రాత్రింబగళ్ళు సాయి యొక్క అవతార రహస్యం గురించి, సాయిబాబా మహిమకు సంబంధించి కొన్ని గంటల తరబడి, రోజుల తరబడి ఇద్దరూ కూడా అనర్గళంగా చర్చోపచర్చలు చేస్తారు. ఆ తర్వాత శివనేశ్వర స్వామి సూచన మేరకు వారు 40 రోజులు చావిడిలో కూర్చొని శ్రీ సాయి సచ్చరితను తెలుగులోకి అనువదించారు. అనువదించినటువంటి సచ్చరిత ఎంత పరమపావనమైందిగా ఈరోజు మనందరికీ కూడా నిదర్శనంగా నిలుస్తుంది కదా. అది అంత శక్తివంతం కావడానికి, పరమపావనం కావడానికి అందులో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏమిటో తెలుసా? పత్తి నారాయణరావు గారు సచ్చరిత ఆరంభించినప్పటి నుంచి తర్వాత అది ముద్రించే వరకు వారు చేసినటువంటి పని ఏమిటో తెలుసా? నామజపం. సచ్చరిత ముద్రణ నాటికి పత్తి నారాయణరావు గారు ఈ తెలుగు సచ్చరిత భక్తుల జీవితాలను మార్చాలి, కోట్లాది మందిని తరింపజేయాలని చెప్పి 3 కోట్ల నామజపాన్ని వారు చేస్తారు. సచ్చరిత ఇంత పరమ పావనం కావడానికి, అంత శక్తివంతం కావడానికి ప్రధానమైనటువంటిది ఆ సచ్చరితను రాసేటువంటి సమయంలో ముద్రించేంత వరకు కూడా. ఆ రోజు ఒక పుస్తకాన్ని ముద్రించాలంటే మామూలు విషయం కాదు. సంస్థాన్ దగ్గర ఆ రోజు పుస్తకం ముద్రించడానికి కూడా సరైనటువంటి నిధులు లేవు. సాయిలీల లాంటి మాసపత్రికనే కొన్ని రోజులు ఆపి మరలా తిరిగి పునర్ముద్రణ చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో సంస్థాన్ ఈ పుస్తకాన్ని ముద్రించేటువంటి ఆర్థిక పరిస్థితి లేదు. అందుకోసము పత్తి నారాయణరావు గారు ఏం చేశారంటే ఈ పుస్తకాన్ని ప్రచురించాలి అనేటువంటి సంకల్పంతో వారు రాసుకున్నటువంటి రాత ప్రతులను తీసుకెళ్ళి దాదాపు 30-35 పుణ్యక్షేత్రాల్లో, అనేక జ్యోతిర్లింగ క్షేత్రాల్లో, శక్తిపీఠాల్లో శ్రీ సాయి సచ్చరిత సప్తాహాలను చేశారు. వారు నిజంగా ఎలా తిరిగారో దేశమంతటా తెలియదు. వారు కొల్హాపూరు, పండరీపూరు, అదేవిధంగా శ్రీశైలం, మహానంది, కాశీ, ఇలా అనేక క్షేత్రాల్లో, దత్తక్షేత్రాలు అయినటువంటి గానగాపూరు, మాహూర్గఢ్, హుమ్నాబాదు, అదేవిధంగా ఆలంది, అనేక ప్రదేశాల్లో వారు శ్రీ సాయి సచ్చరితను పారాయణ చేయడం జరిగింది. ఇన్ని పుణ్యక్షేత్రాలలో పారాయణ చేయబడ్డటువంటి పుస్తకం ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రమే ఆ రోజుల్లో.
ఈరోజు కూడా శ్రీ సాయి సచ్చరితను అనేక మంది సాయి భక్తులు అనేక దివ్యక్షేత్రాల్లో పారాయణ చేస్తూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను, కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా, శ్రీశైలానికి వెళ్ళినటువంటి వాళ్ళు, తిరుపతికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ వెళ్తే ఖచ్చితంగా వారి వెంట సచ్చరిత తీసుకెళ్తారు. అక్కడ కూడా శ్రీ సాయి సచ్చరిత పారాయణ చేస్తారు. అనేక పుణ్యక్షేత్రాల్లో శ్రీ సాయి సచ్చరిత పారాయణ చేస్తే అక్కడ ఉన్నటువంటి దైవానుగ్రహం పొందుతామనడానికి పత్తినారాయణరావు గారు అనేక పుణ్యక్షేత్రాల్లో చేసినటువంటి పారాయణ ఒక నిదర్శనం. అందుకనే ఈరోజు తెలుగులో మనము పారాయణ గ్రంథంగా మనందరము కూడా బాబా గారి యొక్క చరిత్రను పారాయణం చేసి అనుగ్రహం పొందుతున్నటువంటి ఈ పుస్తకానికి శక్తి అంతా కూడా ఇదే. పత్తినారాయణరావు గారు దీనికి అన్ని పుణ్యక్షేత్రాల యొక్క శక్తిని శ్రీ సాయి సచ్చరితలో ధారబోశారు. అందుకనే ఈరోజు ఎవరమైనా సరే ఏ సంకల్పం చేత శ్రీ సాయి సచ్చరితను పారాయణ చేస్తామో ఆ సంకల్పాలు ఎందుకు నెరవేరుతున్నాయి? అవి కేవలం అక్షరాలు కావు. బాబా పైన ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ, ప్రేమతోటి అనేక పుణ్యక్షేత్రాలలో దాన్ని పారాయణ చేసి ఒక అద్వితీయమైనటువంటి శక్తిని తెలుగు సచ్చరితకిచ్చారు. ఇప్పటికీ చూడండి, మీరు షిరిడీ సంస్థాన్లో 1,00,000 పుస్తకాలు సచ్చరిత ముద్రిస్తే అందులో 50,000 పుస్తకాలు తెలుగే ముద్రిస్తారు. కొన్ని సందర్భాల్లో పుస్తకాలు దొరకనటువంటి రోజులు కూడా ఉంటాయి. మామూలుగా మనం వేరే భాషల పుస్తకాలను సచ్చరితలను చూస్తే అక్కడ 2024-23లో ముద్రించినటువంటి ఎడిషన్స్ ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలుగు సచ్చరిత 2025 ఎడిషన్లో ముద్రించినటువంటి పుస్తకాలు ఉన్నాయి. సంస్థానంలో కూడా ఆ పబ్లికేషన్ వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారన్నమాట. మామూలుగా అన్ని లాంగ్వేజ్ పుస్తకాలు ఒక బంచ్ బుక్ చేస్తే శ్రీ సాయి సచ్చరిత తెలుగు గ్రంథాలు మిగతా భాషల్లో ఎన్ని పుస్తకాలు ప్రింట్ అవుతాయో ఒక్క తెలుగు భాషలో నేను పుస్తకాలు ప్రింట్ అవుతాయి. ఆ పుస్తకాలు ఇంకా అయిపోకముందే ఇతర భాషలై తెలుగు గ్రంథాలు వచ్చినటువంటి 6 మాసాలకు 7 మాసాలకి ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత తెలుగు సాయి భక్తుల జీవితాల్లో ఒక భాగంగా అది నిలిచిపోయింది. అది లేనటువంటి గృహం ఈరోజు లేదు. శ్రీ సాయి సచ్చరిత చదవనటువంటి భక్తులు చాలా అరుదుగా ఉంటారు. అంతేకాదు సచ్చరిత పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారంటే సచ్చరిత మన యొక్క కష్టాలను తొలగిస్తుందనేటువంటి విశ్వాసం. బాబా కూడా ఎంత నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకుంటారో చూడండి. సచ్చరిత ట్రాన్స్లేట్ చేశాను, అది ముద్రిస్తే ముద్రించబడుతుంది, లేకపోతే లేదు అని చెప్పి మనలాంటి వాళ్ళు దాన్ని పక్కనేస్తారు. కానీ పత్తినారాయణరావు అలా చేయలేదు. అది ముద్రించడానికి 80 రిమ్ముల పేపర్ కావాలి. అందులోనూ దాదాపు 600 పేజీలుగా ఆ రోజు ఉంది. అది అటువంటి పుస్తకం ముద్రించాలంటే డబ్బు అవసరం. కాబట్టి ఎప్పుడూ కూడా డబ్బు కోసము దాన్ని ఎవరు ముద్రిస్తారనేటువంటిది ఎవరిపైన ఆధారపడలేదు. బాబాయే స్వయంగా పత్తినారాయణరావు గారి యొక్క నిబద్ధతకు, శ్రద్ధకు, నిష్టకు మెచ్చి ఒకరోజు స్వప్న దర్శనం ఇస్తారు. నువ్వు సికింద్రాబాద్ వెళ్ళు, సికింద్రాబాదులో ఈ పుస్తకం ముద్రించడానికి ఒకరు నీకు సహాయం చేస్తారు అని అంటారు. వారు సికింద్రాబాద్ వచ్చి పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కోనేరు సాయిబాబా టెంపుల్ దగ్గర వారు ఉంటారు. కోనేరు సాయిబాబా టెంపుల్లో ఆ రోజుగా చైర్మన్గా ఉన్నటువంటి నాయుడు గారు వీరికి పరిచయం ఉంటారు. నాయుడు గారు వీరిద్దరూ కూడా ఒకరోజు కూర్చొని అక్కడ చర్చిస్తూ ఉంటారు. వీరు రాసినటువంటి ఆ రాత ప్రతుల్ని అక్కడ నాయుడు గారు వీరు చదువుతూ ఉంటారు, దాంట్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ మందిరానికి ఒక వ్యక్తి వస్తారు. వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని అంటారు. ఈ విధంగా వీరు బాబా యొక్క జీవిత చరిత్రను బాబా అనుగ్రహం చేత తెలుగులో అనువదించారు. ఈ పుస్తకాన్ని ముద్రించడానికి కావలసినటువంటి పైకం లేదు వీరి దగ్గర అని అంటారు. వారు వెంటనే ఈ పుస్తకాన్ని నేను ముద్రించి ఇస్తాను, అందుకు అయ్యేటువంటి ఖర్చును నేను పూర్తిగా భరిస్తాను అని అంటారు. వారి పేరే పాపయ్య చౌదరి. ఆ రోజుల్లో వారు హైదరాబాద్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వారు తొలి పుస్తక ముద్రణ కోసము కావలసినటువంటి డబ్బును వారే అందజేస్తారు. ఆ విధంగా పుస్తక ముద్రణ కార్యక్రమము సికింద్రాబాద్లో తొలి ఎడిషన్ ముద్రించబడింది. బాబా యొక్క నిర్ణయము ఎంత అద్భుతంగా ఉంటుందంటే తెలుగు నేలపైనే మొదటి తెలుగు సచ్చరితను ముద్రించేటువంటి అవకాశం వారు ఇవ్వడం జరిగింది.
ప్రీమియం ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పి జనరల్ బజార్లో ఉండేది. ఆ ప్రీమియం ప్రింటింగ్ ప్రెస్లో దీన్ని ముద్రించారు. ఆ ముద్రణాలయం వాళ్ళు కూడా దీని ముద్రణకు అయ్యేటువంటి ఖర్చులో వారు కొంత మినహాయింపు కూడా ఆ రోజుల్లో ఇచ్చారు. ఈ విధంగా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి అద్వితీయమైనటువంటి గ్రంథం మన చేతికి అందింది. సరిగ్గా ఆ గ్రంథం పూర్తయిన తర్వాత బైండింగ్ అదంతా కంప్లీట్ అయ్యి మే 17వ తేదీ ఇక్కడి నుంచి షిరిడీకి బయలుదేరుతారు. కోనేరు టెంపుల్ చైర్మన్ నాయుడు గారు, పాపయ్య చౌదరి గారు, పత్తినారాయణరావు గారు, ఇంకొక నలుగురు కలిసి బాబా మందిరానికి వెళ్తారు షిరిడీలో. 19వ తేదీ రోజు శాస్త్రోక్తంగా బాబా మహాసమాధి పైన గ్రంథాల నుంచి పూజ చేయిస్తారు. పూజ చేసిన తర్వాత ఆ గ్రంథాలన్నింటిని కూడా తీసుకొని బయటకు వస్తారు. వస్తున్నటువంటి సందర్భంలో ఒక స్త్రీ వారికి ఎదురుపడుతుంది. ఎదురుపడి అడుగుతుంది, ఇవి ఏమి గ్రంథాలు అని. ఇవి బాబా గారి యొక్క జీవిత చరిత్ర గ్రంథాలమ్మా అంటే తెలుగు గ్రంథం ఉందా అని అడుగుతుంది. అమ్మ ఇది తెలుగు గ్రంథాలే అనగానే ఆ గ్రంథం ఒకటి నాకు ఇస్తారా అంటుంది ఆ తల్లి. సంతోషంగా అమ్మ అని చెప్పి పత్తినారాయణరావు గారు ఆ గ్రంథాన్ని ఆ తల్లికి ఇస్తారు. ఆ తల్లి పేరే సాయిలీలమ్మ. వారు 2015లో బాబాలో ఐక్యమయ్యారు. 2015 వరకు కూడా వారు అల్వాల్లో ఉంటూ నిత్యము సాయినామ స్మరణ, శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి లీలలను వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రేమతో వారు వివరిస్తూ వారి జీవితాన్ని చివరి వరకు అలానే గడిపారు. 95వ ఏట ఆవిడ సాయిలో ఐక్యమయ్యారు. ఈ విధంగా తెలుగు సాయి సచ్చరిత 1953 మే 19వ తేదీన ఆవిష్కృతమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమంది జీవితాలను మార్చిందో, ఎంతమంది జీవితాలు మధ్యలో ఆగిపోయి బలవన్మరణాలు పొందేటువంటి వాళ్ళ జీవితాలకు ఎంతోమందికి పునర్జన్మనిచ్చింది. సచ్చరితలో ఉన్నటువంటి ప్రతీ కథ పత్తినారాయణరావు గారు మన హృదయాలకు హత్తుకునేలాగా వారు రాయడం జరిగింది. బాబా యొక్క లీలా వైభవం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, తన చరిత్రను రాయించుకోవడానికి అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటి వ్యక్తిని షిరిడీకి రప్పించుకొని వారి చేత వాక్యజ్ఞం చేయించారు. హేమాడ్ పంత్ సచ్చరితను వాక్యజ్ఞం అనేటువంటి వారు, అంటే బాబా యొక్క వాక్కులు ఇందులో ఉంటాయి, వారి లీలలు ఉంటాయి, వారు ఇందులో మాట్లాడుతారు, వాక్యజ్ఞం అది. అదేవిధంగా ఆ తర్వాత కాలంలో షిరిడీ సంస్థానికి సంబంధించి నియమ నిబంధనలు, దానికి సంబంధించినటువంటి ఒక వివాదం వచ్చినప్పుడు కర్ణాటక బెల్గావ్కు చెందినటువంటి ప్రముఖ న్యాయవాది గుణాజీ గారి చేత బాబా యొక్క జీవితానికి సంబంధించినటువంటి చరిత్రను సంక్షిప్తంగా ఇంగ్లీష్లో రాయిస్తారు, అది కోర్టుకు సబ్మిట్ చేయడానికి. తర్వాత గుణాజీ గారు మళ్ళీ దానిని ఇంకొంత సచ్చరితలో ఉన్నటువంటి అనేక అంశాలను దాంట్లో జోడించి దాన్ని గ్రంథంగా సంస్థానానికి అందిస్తారు. మొదట 2 గ్రంథాలు అందుబాటులో ఉండేటివి. ఒకటి హేమాడ్ పంత్ గారి యొక్క మూల గ్రంథం ఓవి టు ఓవి, ఆ తర్వాత గుణాజీ గారి యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఈ 2 గ్రంథాల తర్వాత దేశంలో 14-15 భాషలు ఉంటే ఆ భాషల్లో తన చరిత్రను రాయించుకోవడానికి ఎంచుకున్నటువంటి భాష తెలుగు. ఇదందరం కూడా మనము గర్వంగా చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో బాబా యొక్క వైభవం ఇంత ప్రకాశవంతంగా ఉంది అని అంటే దానికి కారణం తెలుగు భక్తులు మాత్రమే అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. బాబా గురించి మిగతా ప్రాంతాల్లో పెద్దగా తెలియనటువంటి రోజుల్లోనే షిరిడీకి తండోపతండాలుగా తెలుగు రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. అంతేకాదు పత్తినారాయణరావు గారి యొక్క సచ్చరిత వచ్చిన తర్వాత ఈరోజు చాలామంది అంటుంటారే అన్యమతము, మతాలు మారుతున్నాయి ఇవన్నీ అంటున్నారు కదా, వాళ్ళకి సమాధానం ఏమిటంటే శ్రీ సాయి సచ్చరిత గనక తెలుగులో 1953 ఆ కాలంలో రాకపోతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈరోజు హిందువులు కరువయ్యేటువంటి వారు. శ్రీ సాయి సచ్చరిత మత మార్పిడిని ఆపింది. శ్రీ సాయి సచ్చరిత భగవంతుణ్ణి మరింత చేరువ చేసింది. తెలుగునాట భగవంతుని యొక్క స్మరణ పెరగడానికి, భగవంతుని వైభవం పెరగడానికి తెలుగు సచ్చరిత విశేషమైనటువంటి కృషి చేసింది. తెలుగు సచ్చరిత గనక 1953 తర్వాత రాకుండా ఉండి ఉంటే
బాబా యొక్క వైభవం ఇంత గొప్పగా ఉండేది కాదు. షిరిడి యొక్క వైభవం కూడా చెప్తున్నాను, ఇంత అద్భుతంగా ఉండేటువంటిది కాదు. షిరిడి వైభవంలో దాదాపు 80% స్టేక్ తెలుగు ప్రజలదే ఉంటుంది. ఈరోజు షిరిడి అంతగా అభివృద్ధి చెందడానికి, బాబా కాలు మీద కాలు వేసుకొని బంగారు సింహాసనం పైన కూర్చోవడానికి, బాబాకు బంగారు శిఖరం, బంగారు తాపడం, ఇవన్నీ కూడా తెలుగు ప్రజల యొక్క ప్రేమ. అది రాధాకృష్ణాయి ఏ స్వప్నాన్నైతే కన్నదో ఆ స్వప్నాన్ని తెలుగు సాయి భక్తులు పత్తినారాయణరావు గారి అనువాద గ్రంథాన్ని చేతబూనిన తర్వాత బాబా మహత్తును గని, బాబా వైభవాన్ని పెంచడంలో మేము ముందుండాలని చెప్పి అనేక మంది వారికి తోచినటువంటి విధంగా షిరిడి వైభవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాదు బాబా మార్గంలో ఒక అద్వితీయమైనటువంటి సత్సంగాలు, అంటే కేవలం గతంలో భగవద్గీత పైన, రామాయణం పైన, అనేక పురాణాల పైన గ్రామాల్లో కేవలం పండుగల రోజు, లేకపోతే గుళ్ళ వార్షికోత్సవాల రోజు, ఒక ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనే ఆ పారాయణలు కానీ లేకపోతే ఆ ఉపన్యాసాలు కానీ ఉండేటివి. కానీ తెలుగునాట భరద్వాజ మాస్టర్ గారి దగ్గర నుంచి, వేమూరు వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి అనేక మంది ఈరోజు తెలుగునాట సత్సంగాలను నెలకొలిపి సాయి భక్తికి బలమైనటువంటి బీజం వేయడంలో తెలుగు సత్సంగకర్తలే ప్రధానమైనటువంటి భూమిక పోషించారు. భరద్వాజ మాస్టర్ గారు అనేక ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో అద్వితీయమైనటువంటి సత్సంగం అనేటువంటి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి తర్వాత అనేక మంది సత్యప్రదానంద ప్రభుజీ లాంటి వాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో గొప్ప సత్సంగ సంస్కృతిని నెలకొల్పారు. అదేవిధంగా శరత్ బాబుజీ లాంటి వారు బాబా యొక్క తత్వాన్ని అద్వితీయమైనటువంటి విశ్లేషణల ద్వారా, గ్రంథాల ద్వారా వారు అందించడం జరిగింది. ఈరోజు బాబా మార్గంలో శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా బాబా యొక్క తత్వాన్ని మూలమూలన నాటారు. కాబట్టే ఈరోజు బాబా పైన ఇటువంటి అసత్య ప్రచారం జరుగుతున్నా సరే భక్తులు ఎందుకు చలించకుండా ఉన్నారంటే బలమైనటువంటి విశ్వాసం అనేటువంటి విత్తనాన్ని వారు నాటుకున్నారు. శ్రీ సాయి సచ్చరిత ద్వారా అద్వితీయమైనటువంటి సత్సంగం అనేటువంటి గొప్ప బలాన్ని వారు పొంది ఉన్నారు. అందుకనే వారు ఎప్పుడూ కూడా బలహీనులు గారు. బాబా భక్తులు ఎవరో ఊపితే ఊగిపోయేటువంటి బలహీనులు కాదు, ఎవరో ఊదితే రాలిపోయేటువంటి బలమైనటువంటి కాండం లేనటువంటి వాళ్ళు కాదు. శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గొప్ప విజ్ఞానగని, గొప్ప విజ్ఞతను సాయిబాబా భక్తుల్లో పెంచింది. భారతదేశంలో ఈరోజు ఏ రాష్ట్రానైనా తీసుకోండి, అన్ని రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా పారాయణ చేసేటువంటి గ్రంథాలు బాబా జీవిత చరిత్ర మాత్రమే. ఎందుకని? బాబా జీవిత చరిత్ర అదొక చరిత్ర కాదు, మన జీవితం అంతా కూడా అందులో ప్రతిబింబిస్తుంది. అందుకోసం శ్రీ సాయి సచ్చరిత మనకు అంత దగ్గరగా చేరింది. ఇటువంటి సచ్చరిత ఉత్సవాన్ని మనం ఎంత ఘనంగా జరుపుకోవాలి. అందుకనే 73వ శ్రీ సాయి సచ్చరిత ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా ఒంగోలు పట్టణంలో సంతపేట సాయిబాబా మందిరంలో ఉన్నటువంటి ఏసీ ఫంక్షన్ హాల్లో ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలనుకుంటున్నాం. ఒంగోలు, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో శ్రీ సాయి సచ్చరిత పట్ల ప్రేమ కలిగినటువంటి అనేక మంది సచ్చరిత ప్రేమికులు ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా 19, 20, 21 ఈ 3 తేదీల్లో మీ యొక్క సమయాన్ని సచ్చరిత కోసం సద్వినియోగం చేయండి. సచ్చరిత వైభవాన్ని తెలిపేటువంటి అద్వితీయమైనటువంటి సత్సంగాలు ఈ 3 రోజులు కూడా ఉంటాయి. ఈ 3 రోజులు హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌ